ఒక ప్రశ్న. కృష్ణుడు నిజంగా 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడా? లేక ఈ కథ వెనక మనం ఇంకా అర్థం చేసుకొని ఒక గొప్ప సత్యముందా? అసురుడు నరకాసురుడు. శక్తి, అహంకారం, క్రూరత్వం కలిసిన రూపం. అతను 16,000 రాజకుమారులను బంధించాడు. వారి జీవితాలు ఒక గోడ వెనుక బందీ అయ్యాయి. వారి గౌరవం ఒక నీడగా మారిపోయింది. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. అది కేవలం యుద్ధం కాదు, అది అధర్మంపై ధర్మం చేసే తిరుగుబాటు. నరకాసురుడిని సంహరించిన తర్వాత కృష్ణుడు బంధించబడ్డ 16,000 రాజకుమారులను విముక్తి చేశాడు. కానీ అసలు సమస్య అక్కడితో ముగియలేదు. ఆ కాలంలో సమాజం చాలా కఠినంగా ఉండేది. బంధింపబడిన స్త్రీలను తిరిగి గౌరవంతో అంగీకరించడం చాలా కష్టం. వారి భవిష్యత్తు పూర్తిగా అనిశ్చితిలో పడిపోయింది. మమ్మల్ని ఎవరూ అంగీకరించరు. మీరు తప్ప మాకు రక్షణ లేదు. ఇక్కడే కృష్ణుడి గొప్పతనం కనిపిస్తుంది. కృష్ణుడు వారిని కేవలం రక్షించలేదు, వారికి గౌరవం, స్థానం ఇవ్వడానికి వివాహం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. అక్కడే కృష్ణుడు దేవుడిగా కాదు, మనిషిగా స్పందించాడు. వారిని కేవలం రక్షించలేదు, వారికి గౌరవం ఇచ్చాడు.